అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు రామూర్తి అన్న. పాన్ షాప్ రామూర్తి అంటారు. షాప్ ఉందా అది? షాప్ ఉంది. సో ఇక్కడ ఉండేది ఎక్కడ మీరు? లోకలే అన్న, 2వ వార్డు మాది. ఓకే. సో మరి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో హడావిడి స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అంటే ఏం చేస్తాను పార్టీ వాళ్ళు? పార్టీ వాళ్ళు మంచిగానే చేస్తున్నారండి. 2వ వార్డులో తిరుగుతున్నారు. శ్రావణ్ గారు అన్ని పార్టీలు తిరుగుతున్నాయి. శ్రావణ్ గారు మంచి మేటతో గెలుస్తారు వారు. ఇప్పుడు వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళే పరిపాలన చేసుకున్నారు. దాదాపు మ్యాక్సిమం 65% డెవలప్ చేశారండి. కాకపోతే ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇంత బీఆర్ఎస్ పార్టీ ఉండటం వల్ల ఆయనకు అనుకూలంగా లేదు. పాప ఆయనకు వచ్చిన ఫండ్స్ కూడా రిలీజ్ తొందరగా చేయకపోయేది. దాని గెలిచిండు వాళ్ళు 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 వెనక నుంచి వాళ్ళు నిస్వార్థ పరులు, వాళ్ళు మంచి వ్యక్తులు. అటువంటిది 65% వాళ్ళు వర్క్ చేసారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కాబట్టి నాకు నిధులు రాలేదు. దానివల్ల ఆల్రెడీ సొంత పైసలతోటి బోర్ వేయించి ఓ ట్యాంక్ కట్టి దాదాపు ఇప్పుడు మైనార్టీ ఏరియాకు మొత్తం వాళ్ళు చేపట్టి వాళ్ళ ఏరియాలో కొద్దిగా నీళ్ళు సప్లై ఉండి వాళ్ళకు రకంగా ఉన్నది. ఈ గవర్నమెంట్ వాటర్ గిట్లా అటు పోదు, వీళ్ళు సొంతంగా చేసిన నీళ్ళే పోతాయి ఆ ఏరియాకి. ఇట్లా దాదాపు ఆయన సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టే వ్యక్తి, మంచి వ్యక్తి. అతను మాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, గెలుస్తాడు. సో అంటే దాదాపు 16 వార్డులు ఉన్నాయి కదా. సో అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు. సో ఎట్లా ఉంది పాలన? ఎట్లా ఉంది పాలన? వాళ్ళు ఇప్పుడే కానీ కొత్తగా ఇప్పుడు 10 ఏళ్ల కంచెలు చేయని పనులు వాళ్ళు దాదాపు మాక్సిమం ఒక ట్యాంక్ బండ్ వచ్చి వాళ్ళు 1 year లోపల ట్యాంక్ బండ్ పూర్తి చేసిరు. వాళ్ళు చేస్తారు. మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి 2 హామీలు ఇచ్చిండు. దత్త తీసుకుంటాడు. 2వది ఆయన ఒక హామీ ఏమి ఇచ్చిండు, సబ్రిసర్ ఇస్తానండు, ట్రెజరీ తెస్తానన్నాడు. చాలు అవి 2 చాలు. తొర్రుకు ఇంత పెద్ద తొర్రుకు కొన్ని ఆఫీసులు లేవు. అతని హామీ వల్ల దాదాపు 16 సీట్లకు వెళ్తాయండి. ఇంత ముందు ఆయన ఏం చేయలేదా? ఈ చేసిండంటే ఏం చేసిండు సార్ మనకు అయితే మనకు ఏం చేసిండు అనేది జనాలకి ఎరక. అభివృద్ధి విషయంలో మరి ఎట్లా ఉంది అప్పటికిప్పుడు పోల్చుకుంటే? ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందంటే ఇక వచ్చింది 35% మార్పు వచ్చింది అంతే. సో ప్రభుత్వ పాలన పరంగా చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. సో రెండింటితో పోల్చుకుంటే ఎట్లా ఉంది కంపారిజన్? పర్లేదండి, మంచిగానే ఉంది ఇప్పటికైతే. ఇప్పుడు పేదోనికి సబ్సిడీలు అంతానే, అది మన సన్నబియ్యం అంతానే, ప్లస్ గ్యాస్ పైసలు పడతాయి, ఫ్రీ కరెంటు. మ్యాక్సిమం అయితే అందరి ఇళ్ళల్లో ఫ్రీ కరెంట్ అవుతుంది. కొన్ని ఇళ్ళల్లో డబ్బులు కడతారు, కానీ ఇప్పుడు 100లో 25% మందే కరెంట్ బిల్లు కడతారు. అందరికి ఫ్రీ వస్తున్నాయి. మళ్ళా ఇంకా బస్సు ఫ్రీ. అంత పెద్ద బస్సు రన్నింగ్ చేస్తారంటే ఫ్రీగా, అది మామూలు ముచ్చట కాదు. అంటే రైతుల విషయంలో ఎట్లా ఉందంటే ఇక్కడ ఎక్కువ రైతుల విషయంలో కూడా బోనస్ మంచిగా, రైతు బంధు కంటే బోనస్ పైసలు మంచిగా ఉన్నాయండి. పంట పండించినోనికే లాభం, ఈ బీడు భూములకు బంజరు భూములకు ఇవ్వకుండా న్యాయం జరుగుతుంది. రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో అయిందంట. రుణమాఫీ మ్యాక్సిమం అయితే 1,80,000 1,90,000 ఉన్న వాళ్ళకి అయితే అయినాయండి. 1,90,000 అయిన వాళ్ళకి అయినా, మళ్ళీ 2,000 కూడా చేసుకున్నాం మేము. సో ఈ పెన్షన్ కావచ్చు, ఈ మహిళలకు ఇచ్చిన పథకాలలో ఏమైనా అమలు అవుతున్నాయి? అన్ని అమలు అవుతానండి, మంచిగా అవుతున్నాయి, అమలు అవుతున్నాయి. సో మరి ఇక్కడ ఎట్లా ఉండొచ్చు మరి? తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి కాబట్టి ఎన్ని గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది? 16 గెలుస్తారు. అందరు మంచి క్యాండిడేట్లు, సేవ ఇష్టం ఉన్నారు, అందరు గెలుస్తారు. పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు? బీజేపీ కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్? బీజేపీ లేదు కానీ కాంగ్రెస్ గెలుస్తుంది. సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, మంచి.